తమ్ముళ్ళు నమ్మకండే పెద్ద ఆటగాడు, అస్సలు నమ్మకండే. ఏంది భయ్యా మెరైన్ డ్రైవ్ అని తెగ చెప్తారు కొచ్చిలో. ఏ బొక్క లేదు ఇక్కడ. నేను మా ఊళ్ళో హాస్టల్ నుంచి వచ్చిన కుర్రోళ్ళు చెప్తే ఏమీ లేదు ఇక్కడ. దిస్ ఈజ్ సేమ్ లైక్ వైజాగ్ ఆర్కే బీచ్ వైబ్, అది బాగుంది. పక్కనే హోటల్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడుతున్నారు. అండ్ దిస్ ఈజ్ మినార్ క్రూజ్కి వచ్చిందంట. ఇలాంటివి చాలా ఉంటాయి, 2-3 వరుసగా ఉన్నాయి. కెప్టెన్ పైలట్ క్యాబిన్ ఇది. ఇలా 8 బెడ్ మిక్స్డ్ బంక్ అనమాట ఇది. వాటర్ మీటర్ కూడా ఉంది. యూ క్యాన్ విజిట్ ప్లేసెస్ ఆల్సో. డచ్ బిల్డింగ్స్ ఉన్నాయి, బ్రిటిష్ వాళ్ళు కట్టిన బిల్డింగ్స్ ఉన్నాయి. సో వెళ్ళే వాళ్ళేమో అక్కడ పక్క నుంచి ఉంటారు, లైన్లో ఉంటారు, టికెట్ తీసుకుంటారు, పంటెక్కేస్తారు. అక్కడి నుంచి అటు నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ దిగుతున్నారు అనమాట. ఇప్పుడు Fort Kochi beach, best in Bangalore, Duchess in Terry, Vasco da Gama Church, Jew Street, Jew Town, everything I will show you. ఏంటంటే వాటర్ మెట్రో అనమాట. ఫోర్ట్ కొచ్చి, ఫిష్ టాంక్ కొచ్చి అని ఉంది. ఇక్కడ నుంచి ఫిష్ టాంక్ వచ్చే వరకు వెళ్ళొచ్చు, మళ్ళీ వెనక్కి వచ్చేయచ్చు. వాటర్ మెట్రో. సో దిస్ ఈస్ ద ఎంట్రీ. ఇక్కడ స్పీడ్ బోట్స్ అవి ఉన్నాయి బయటికి తీసుకెళ్ళడానికి. ఇక్కడ నుంచి మొత్తం కనిపిస్తుంది. మనం అక్కడి నుంచి వచ్చాం, ఆ చివరి ప్లేస్ ఉంది కదా, అది ఫోర్ట్ కొచ్చి నుంచి వచ్చాం మనం. అండ్ లూలు మాల్ ఈజ్ వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పారు. ఓకే, వేర్ ఈస్ ద ఎగ్జాక్ట్ లూలు మాల్? ద బిగ్ వన్? That one. ద బిగ్ వన్? ఓ థ్యాంక్ యూ. దేంద్రే ఇది లూలు మాల్ అంటే ఎంత చిన్నగా ఉందండి. మాది సెకండ్ బిగ్గెస్ట్ కేరళ అని చెప్తుంటే నేను చాలా షాక్ అయ్యాను. బ్రాండెడ్ మాల్స్ ఉన్నాయి, మల్టీ బ్రాండెడ్ స్టోర్స్ ఉన్నాయి. ఇట్ వాస్ గుడ్. చీప్ బైస్ ఉన్నాయి, ఎక్స్పెన్సివ్ బైస్ కూడా ఉన్నాయి. Good morning dudes and welcome to another vlog from Kochi. Yes, we've been exploring complete Kerala. మొత్తం కేరళ అంతా మనం తిరుగుతున్నాము. ఆ భాగంలో మీకు వైనాడ్ చూపించాను, అండ్ క్యాలికట్ చూపించాను, త్రిశూర్, గురువాయూర్ వెళ్ళాం మనము. అండ్ వీ వెంట్ టు వల్పరాయ్ ఫర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎగ్జైటింగ్ రైడ్లో. హోప్ యూ ఆల్ హ్యావ్ సీన్ ద వీడియో. అండ్ ఇఫ్ యూ ఆర్ కమింగ్ ఫర్ ద ఫస్ట్ టైం, నా వీడియోస్ చాలా ఉన్నాయి. అండ్ కేరళ సిరీస్ స్టార్ట్ చేసి చాలా రోజులు అవుతుంది. అండ్ యు నో వాట్, ఐ ఆమ్ ఇన్ కొచ్చి రైట్ నౌ. ఎస్, సో మీరు లాస్ట్ వీడియోలో మన వలపరాయి నుండి చాలకుడి ట్రావెల్ చేసాము. అండ్ ఫ్రమ్ దేర్ ఐ ఆమ్ ఇన్ కొచ్చి. అండ్ ఈరోజు మనము కొచ్చి సిటీ టూర్ చేద్దాం అనమాట. అంటే కొచ్చిలో ప్లేసెస్ ఏంటి, ఏమేమి చూస్తే బాగుంటాయి, ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ కొచ్చికి రావాలంటే జనరల్గా మీరు విజయవాడ నుంచి ట్రైన్స్ చాలా ఉంటాయి. అండ్ ఫ్లైట్ అయితే కనుక విజయవాడ కానీ విశాఖపట్నం కానీ వీ కెన్ ఫ్లై త్రూ ఇట్. అండ్ కొచ్చి ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ 3 డిఫరెంట్ పార్ట్స్ అనమాట. యాక్చువల్లీ నార్త్ కొచ్చి, సౌత్ కొచ్చి అండ్ ఫోర్ట్ కొచ్చి అంటారు. సో దేర్ ఆర్ 3-4 ప్లేసెస్ అనమాట ఇక్కడ. అంటే ఒక ఐలాండ్స్ కింద ఉంటాయి. మీరు మ్యాప్లో చూస్తే మీకు అర్థమవుతాయి. ఒక 3 ఐలాండ్స్ కింద ఉంటాయి. సో అండ్ ఈరోజు మనము కొచ్చిని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే ఎక్స్టెండ్ ఓవర్గా. ఓకే, సో గాయ్స్ దట్స్ ఇట్ అ వెరీ స్మూత్ చెక్ ఇన్. అండ్ ఇది అనమాట. మీకు ఆల్రెడీ లాస్ట్ టైం చూపించాను కదా, మనము క్యాలికట్లో హాస్టలర్ అనే హాస్టల్లో ఉన్నాము. హోప్ యూ హ్యావ్ సీన్ యూ ఎవ్రీథింగ్. కాకపోతే ఇక్కడ మనకి సెకండ్ ఫ్లోర్ ఇచ్చాడు. లెట్ మీ షో మై రూమ్. ఓకే, లెట్స్ గో. చాలా బాగుంటుంది యాక్చువల్లీ. దిస్ ఈజ్ సో గుడ్ యాక్చువల్లీ ఫర్ బడ్జెట్ ట్రావెలర్స్ లైక్ మీ. అండ్ చాలామంది బడ్జెట్ ట్రావెల్లో చేయాలనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. మీరు agoda.comలోకి వెళ్ళిపోతే ఇలా 8 బెడ్ మిక్స్డ్ బంక్ అనమాట ఇది. అండ్ దిస్ ఈజ్ మై బెడ్. సో అతిరపల్లిలో తిరిగినవన్నీ కూడా వాష్ చేసి అక్కడ పెట్టేశాను. అండ్ వాష్రూమ్ చాలా క్యూట్ ఉంటుంది, బాగుంటుంది. అండ్ 24 hours వైఫై. అండ్ ప్రజెంట్ నేను ఫోర్ట్ కొచ్చిలో ఉన్నాను అనమాట. సో వెరీ యాక్సెసిబుల్ టు ఎవ్రీ పార్ట్ ఆఫ్ సిటీ. అండ్ బస్ స్టాండ్కి పక్కనే అండ్ మినరల్ వాటర్ ఉంటుంది 24 hours. దీస్ ఆర్ ద గేమ్స్ హియర్. యూ హ్యావ్ చెస్, యూ హ్యావ్ టేబుల్ టెన్నిస్, రిలాక్స్ అవ్వచ్చు. అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. అండ్ మీకు agoda.comలో ఏదన్నా ఆఫర్లు డీల్స్లో ఉంటే 500 to 600 పడుతుంది. ఏసీ ఉంటుంది అండ్ 24 hours మినరల్ వాటర్, వైఫై, యూ హ్యావ్ ఎవ్రీథింగ్. సో డూడ్స్, యాజ్ యూ నో, కొచ్చి ఒక 3 ప్లేసెస్ కింద డివైడ్ అయ్యి ఉంటుంది. మీరు మ్యాప్ చూస్తే మీకు క్లియర్గా అర్థం అవుద్ది. యాజ్ ఆఫ్ నో ఐ మీన్ ఫోర్ట్ కొచ్చి ఐలాండ్ లాగా ఉంటుంది యాక్చువల్లీ. అంటే వాటర్ మధ్యలో వాటర్ కెనాల్ సపరేట్ చేస్తుంటుంది సిటీని. డెఫినెట్లీ ఇట్ ఈస్ అన్ ఐలాండ్ అని పిలవాలి. సో ఫోర్ట్ కొచ్చి తర్వాత విల్లింగ్టన్ ఐలాండ్ ఉంటుంది. విల్లింగ్టన్ ఐలాండ్లో పెద్దగా చూడాల్సిన ప్లేసెస్ ఏం లేదు, కానీ విజిట్ చేద్దాం. అండ్ ఎర్నాకులం యాజ్ యూజువల్, అంటే ల్యాండ్లో ఉన్నది ప్లేస్ అంతా ఎర్నాకులం అంటారు. అండ్ కొచ్చిన్ అని కూడా పిలుస్తారనమాట. ద థర్డ్ అండ్ లాస్ట్ ఐలాండ్ ఇది ఆఫ్ ద కొచ్చి. అండ్ మనము ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ ఏంటంటే డచ్ బిల్డింగ్స్ ఉన్నాయి, బ్రిటిష్ వాళ్ళు కట్టిన బిల్డింగ్స్ ఉన్నాయి. అండ్ చాలా 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 థింగ్స్. అండ్ ఉండి ప్లేస్ కూడా చాలా వైబ్రెంట్ ఉంటుంది. అంటే పార్టీస్ కల్చర్ ఉంటుంది,
అట్ ద సేమ్ టైం ట్రెడిషనల్ కల్చర్ కూడా ఉంటుంది. మిక్స్డ్ అనమాట కొచ్చి కంప్లీట్లీ. అండ్ ఈ స్ట్రీట్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి చూడండి. ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ కన్స్ట్రక్టెడ్ బై బ్రిటిషర్స్ అనమాట. అప్పట్లో డచ్ పీపుల్ ఇక్కడ ఉండేవారు. సో మీకు ఆ స్టైల్ కనిపిస్తుంది, ఆ డచ్లో ఉండే స్టైల్ అంతా కూడా కనిపిస్తుంటుంది. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ అండ్ స్టార్టింగ్ స్టాప్ ఇదే, లాస్ట్ స్టాప్ ఇదే, ఫోర్ట్ కొచ్చిలో బస్ స్టాప్ అనమాట. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ ఫోర్ట్ కొచ్చి బస్ స్టాండ్. అది ఒకటి కనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచి మీరు సిటీలోకి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. విల్లింగ్టన్ ఐలాండ్కి వెళ్ళొచ్చు, అండ్ ద సేమ్ టైం ఎర్నాకుళం సిటీకి కూడా వెళ్ళిపోవచ్చు. సో వెరీ వెరీ ఈజీ టు యాక్సెస్. నేను తీసుకున్న హాస్టలర్ బిల్డింగ్ అయితే బస్ స్టాండ్కి పక్కనే, నాట్ మోర్ దెన్ 500 meters అట్లా ఉంటుంది అనమాట. దీని పక్కనే మనకి ఇంక బీచ్. సో వ్యూ చాలా బాగుంటుంది. ఈ పక్కనే ఇండియా టూరిజం కొచ్చి బిల్డింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ మొత్తం టూరిజం సంబంధించి ఇక్కడ ఏమేమి చూడాలి అన్ని డీటెయిల్స్ కూడా చెప్తారు. చూస్తారా, కార్లు, లారీలు, బైక్లు అన్నీ కూడా అందరూ పట్టేస్తాయి. సో జస్ట్ ఇప్పుడే పంట వచ్చింది. పీపుల్ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్ యాక్చువల్లీ. చూడండి మొత్తం ఎన్ని పడవలు ఎన్ని తిరుగుతున్నాయి అక్కడ. సింపుల్, ఇలా ఎక్కేస్తారు, ఆ వేరే ఐలాండ్కి తీసుకెళ్ళిపోతారు, మళ్ళీ ఆ వేరే ఐలాండ్ నుంచి ఇక్కడికి వచ్చేస్తారనమాట. సో ఆర్ఓ సర్వీస్ అంట దీని పేరు. అక్కడ చూసారా, కొచ్చిన్ స్మార్ట్ మిషన్ లిమిటెడ్లో భాగం అనమాట. సో వెళ్ళే వాళ్ళేమో అక్కడ పక్క నుంచి ఉంటారు, లైన్లో ఉంటారు, టికెట్ తీసుకుంటారు, పంటెక్కేస్తారు. అక్కడి నుంచి అటు నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ దిగుతున్నారు అనమాట. ఇప్పుడు Fort Kochi beach, Bastion Bangla, Duchess in Terry, Vasco da Gama Church, Jute Street, Jute Town, everything I will show you. So how much is the charge? 400 rupees per hour. Not only person, all of you. All of you 400. 400 rupees per hour. చూసారు కదా, ఇక్కడ మొత్తం ఇలా ఆటో డ్రైవర్స్ ఏం చేస్తుంటారంటే సెటప్ పట్టుకొని మొత్తం ఇది చూపిస్తానంటూ ఉంటారు. వర్తే తెలియని వాళ్ళకి, కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అలాగా గంటకి 400 చెప్తున్నాడు. వాళ్ళు బార్గెన్ చేసుకోవచ్చు. ఈ ప్లేసెస్ అన్నీ చూపిస్తారు. సో అది పక్కన పెడితే ఫోర్ట్ కొచ్చిలో మెయిన్ మనకి చాలా ఇంపార్టెంట్ ఇది ఏంటంటే వాటర్ మెట్రో అనమాట. ఫోర్ట్ కొచ్చి ఫిష్ టాంక్ కొచ్చి అని ఉంది. ఇక్కడ నుంచి ఫిష్ టాంక్ వచ్చే వరకు వెళ్ళొచ్చు, మళ్ళీ వెనక్కి వచ్చేయచ్చు. వాటర్ మెట్రో. సో దిస్ ఈస్ ద ఎంట్రీ. ఇక్కడ లోపలికి ఎంట్రీ అండ్ దీస్ ఆర్ ద టికెట్స్. సో డూడ్స్ టికెట్ తీసేసుకున్నాము అండ్ ఫోర్ట్ కొచ్చి నుంచి వీఆర్ గోయింగ్ టు హైకోర్ట్. ఆ హైకోర్ట్లో ఏంటంటే మెరైన్ బీచ్ ఉంటుంది. పాస్ ఇలా ఇస్తారు. సో మా 3 members పాస్ ఇచ్చారు. సో వీ హ్యావ్ టు పాస్ దిస్ వే అండ్ పర్ పర్సన్కి 40 rupees దే చార్జ్. దట్ ఈస్ కాల్డ్ చైనీస్ నెట్స్. ఇక్కడ చైనీస్ నెట్స్తో ఫిషింగ్ చేస్తూ ఉంటారు ఇది కూడా. అండ్ సేమ్ ఇవి అష్టమూడి, కొల్లాం దగ్గర కూడా ఇలానే ఉంటాయి. బ్యాక్ వాటర్స్లో కూడా ఇట్లాగా చైనీస్ నెట్స్తో ఫిషింగ్ చేస్తూ ఉంటారు. అండ్ దట్ ఈస్ వాటర్ మెట్రో. మెట్రో అనమాట, వాటర్ మెట్రో. మన సిటీస్లో హైదరాబాద్లో మెట్రోస్ ఎలా ఉంటాయో, పీపుల్ టేక్ షార్టెస్ట్ వే అండ్ ట్రాఫిక్లో చిరాకు ఉన్న వాళ్ళకి ఈ వాటర్ మెట్రో బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా బాగుంటుంది. సో అలా వెళ్తున్నాం. సో వీ హ్యావ్ ప్రసాద్. గుర్తుందా మనకి అక్కడ తగిలాడు, వాయనాడులో తగిలాడు. సో తిన కూడా ఇక్కడే ఉంటున్నాడు హాస్టలర్లో. సో ఇద్దరం కలిసే పక్క బెడ్స్ తీసుకున్నాము. అండ్ ఈజ్ విత్ మీ టుడే. ఈజ్ ఆల్సో ట్రావెలింగ్, బట్ సపరేట్ సేమ్ రూమ్ అనమాట. తమ్ముళ్ళు నమ్మకంటే పెద్ద ఆటగాడు, అస్సలు నమ్మకంటే. జస్ట్ కిడింగ్ బాయ్స్. ఓకే, సో లెట్స్ హ్యావ్ సమ్ ఫన్. చదివేస్తాడు. ఏంటది, పులిహార? చాలామంది ఉన్నారు ఇక్కడ. యా, పండదా? సో డూడ్స్ వీఆర్ ఆల్మోస్ట్ హియర్. ఆల్మోస్ట్ ఒక 25 minutes రైడ్ అనమాట. వచ్చేసాము, అటుపక్క నుంచి ఇటుపక్క వచ్చేసాము. ఇది హైకోర్ట్ అంట. హైకోర్ట్ అనే ప్లేస్ మెరైన్ వాక్ అండ్ క్వీన్స్ బే ఏరియాలో ఉండే ప్లేస్ ఇదే. అక్కడ ఫుడ్ కోర్ట్స్ అన్నీ బాగుంటాయంట. ఒక 20 minutes రైడ్. ఎవరైనా ఫస్ట్ టైం ఎక్కితే థ్రిల్లింగ్ అనిపిస్తుంది, కానీ ఆల్రెడీ బోట్లు తిరిగేసి బోట్లు ఎక్కున్న వాళ్ళకి పెద్దగా ఏం అనిపించదు. బట్ బాగుంది, వ్యూ అయితే చాలా బాగుంది, చాలా క్యూట్ ఉంది వ్యూ.
విండోలోంచి. ఈరోజు యాక్చువల్లీ సన్ ఎక్కువ లేదు, సన్నీ ఉంది అండ్ వెరీ ఐడియల్ ప్లేస్ టు ట్రావెల్. హ్యాపీగా వ్లాగింగ్ చేసుకోవచ్చు, ఎండ లేకుండా హాయిగా ట్రావెలింగ్ వ్లాగింగ్ చేసుకోవచ్చు. గైస్ డన్ విత్ ద రైడ్ అండ్ వీఆర్ ఆన్ ద కోస్ట్. హైకోర్ట్ అనే ప్లేస్కి వచ్చేసాము. ఇక్కడ నుంచి మెరైన్ వాక్ అనే ప్లేస్ ఉందంట, పక్కనే జస్ట్ పక్కనే. అక్కడ దిగాము అండ్ ఇదిగోండి అక్కడ మెరైన్ వాక్ స్టార్ట్ అయిపోతుంది. మెరైన్ వాక్ నుంచి అలాగ మనం షాప్స్ అన్నీ చూసుకుంటూ ఫీజిబుల్గా చూసుకుంటూ వెళ్దాం. యాక్చువల్లీ ఈ ప్లేస్ ఈవినింగ్ టైం బాగుంటుంది, మార్నింగ్ ఎలా ఉంటుంది ఏంటో నాకు ఐడియా లేదు, చూద్దాం. జస్ట్ ఆ జట్టి దిగి వచ్చి రాగానే ఎదురుగుంటే ఒక 100-200 మీటర్స్లో మెరైన్ వాక్. ఇక్కడ స్పీడ్ బోట్స్ అవి ఉన్నాయి బయటికి తీసుకెళ్ళడానికి. ఇక్కడ పర్ మనిషికి 200 రూపీస్ ఛార్జ్ చేస్తారంట. ఇలాంటి బోట్స్లో పైన వేసి కింద అలాంటి బోట్స్ ఉన్నాయి. పర్ హెడ్ 200. ఇక్కడ ఒక 2-3 ఐటమ్స్ ఉన్నాయి, అంటే డాల్ఫిన్ ఏరియా అండ్ చైనీస్ ఫిషింగ్ నెట్స్ ఇవన్నీ తీసుకెళ్తారంట ఆ ప్లేసెస్కి. అండ్ దిస్ ఈస్ ది థింగ్, ఈ బోట్లో తీసుకుని వెళ్తారనమాట. 1 అవర్ అలాగా 1.5 అవర్ జర్నీ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మనము దీంట్లో వచ్చాము, చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. బ్రిడ్జ్లా ఉంది, ఫొటోస్ అవి తీసుకోవచ్చు అనుకుంటా, సెల్ఫీలు అన్నీ. బ్యూటిఫుల్ వ్యూ. ఇది సిటీ అనమాట, ఇది ఎర్నాకుళం సిటీ యాక్చువల్లీ. ఇక్కడి నుంచి మొత్తం కనిపిస్తుంది. మనం అక్కడి నుంచి వచ్చాం, ఆ చివరి ప్లేస్ ఉంది కదా అది ఫోర్ట్ కొచ్చి నుంచి వచ్చాం మనం. అక్కడ హార్బర్ ఉంది, ఫిషింగ్ హార్బర్ పెద్దది. బట్ మార్నింగ్ ఇంకేం చూద్దాం అనుకుంటుంటే లూలు మాల్ కనిపించింది. ఎర్నాకుళం కొచ్చిలో కూడా లూలు మాల్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ టు వాచ్ అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ బిగ్గెస్ట్ ఇన్ కేరళ అంట. పెద్ద లూలు మాల్ ఎక్కడ ఉందంటే త్రివేంద్రంలో ఉందంట. అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ బిగ్గెస్ట్ మాల్ ఇన్ ఎంటైర్ కేరళ, లూలు మాల్. చూద్దాం పదండి. ఆటోలో వీటిల్లో కారులో కంటే కూడా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రావెల్ చేస్తున్నాము అండ్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కనెక్ట్ అయ్యి చిన్న వాక్స్ తీసుకుంటూ సరదాగా లోకల్ కల్చర్ చూసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది. ట్రావెలింగ్ అంటే అదే. డైరెక్ట్గా మనం క్యాబ్స్ తీసేసుకుని ప్లేస్ ఏ నుంచి ప్లేస్ బి దిగిపోవడం కంటే కూడా ఇలాగ దగ్గరలోకి వెళ్ళి దిగి నడుచుకుంటూ వెళ్తే కనుక ఫీల్ బాగుంటుంది. మెట్రో స్టేషన్ కూడా ఉంది పక్కన, మెట్రో స్టేషన్ కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాము, చూద్దాం. అండ్ లూలు మాల్ ఈజ్ వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పారు. గైస్ ఫస్ట్ అది చూసి లూలు మాల్ అంటే ఎంత చిన్నదా అనుకున్నాను. సెకండ్ బిగ్గెస్ట్ ఇన్ కేరళ అంటే ఏట్రా ఎంత చిన్నది ఉంది అనుకున్నా. ఇది ఓన్లీ పార్కింగ్ అంటే భయ్యా, నాకు తెలీదు. ఫస్ట్ అది చూసి షాక్ అయ్యా, దేంద్ర ఇది లూలు మాల్ అంటే ఎంత చిన్నగా ఉందండి, మాది సెకండ్ బిగ్గెస్ట్ ఇన్ కేరళ అని చెప్తుంటే నేను చాలా షాక్ అయ్యాను. యాక్చువల్లీ దట్ ఈస్ పార్కింగ్ అంట. Where is Lulu Mall? Lulu Mall over there. I thought it was a Lulu Mall. I was like, oh my god, this is so small. Why people are calling it the second biggest in Kerala? You can enter from here itself. Okay, where is the exact Lulu Mall? The big one? That one. The big one? Yes. Oh, thank you. Bye. This is entrance for the way to the shopping mall. Entry, Lulu entry అని ఉంది. అండ్ కింద ఏమో మెట్రో స్టేషన్ కూడా ఉంది. ఈ కింద నుంచి లెఫ్ట్ తీసుకుంటే మెట్రో ఉంటుంది అనమాట. లెఫ్ట్కి వెళ్ళి రైట్ తీసుకుంటే మెట్రో, ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్ళిపోతే లూలు మాల్ ఎంట్రీ. సేమ్ ఇంకా ఇది లూలు మాల్ అంటే యాజ్ యూ నో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉంటాయి అండ్ దే హ్యావ్ అ వెరీ పక్కా ప్లానింగ్ అండ్ ఆల్. ట్రాఫిక్కి కానీ పెడెస్ట్రియన్స్ నడుచుకుని వచ్చే వాళ్ళకి కానీ ఎక్కడ ప్రాబ్లం లేకుండా కనెక్టివిటీ చాలా బాగుంటుంది. డ్యూడ్స్ డన్ విత్ ఎక్స్ప్లోరింగ్ ఆఫ్ లూలు మాల్. చూసారు కదా చాలా పెద్దది, లోపల కెమెరా రికార్డింగ్ చేయడానికి అలౌ లేదంట, సో చేయలేదు. డూడ్స్ వెల్కమ్ బ్యాక్. సో మన మెట్రో జర్నీ కూడా అయిపోయింది. సిటీ ఏ మూల నుంచి ఆ మూలకి మొత్తం తిరిగేసాము. ఇట్ వాస్ గుడ్. ఒక్కరోజు సరదాగా ట్రిప్లో ఐటినరీ పెట్టుకుని తిరగచ్చు, పర్లేదు. అండ్ దెర్ ఇస్ నథింగ్ టు సే మచ్ అబౌట్ కొచ్చి. మంచి ప్లేసెస్, డచ్ బిల్డింగ్స్, ఫోర్ట్ కొచ్చిలోనే మ్యాక్సిమం ఐటమ్స్ అన్నీ ఉంటాయి. సిటీలో చాలా ప్లేసెస్ ఉన్నాయి, చెప్పుకోదగ్గ ప్లేసెస్ 2-3. అవి ఆల్రెడీ మనం ఇప్పుడు లూలు మాల్ ఒకటి చూసాము, ఒక పెద్ద మాల్. అండ్ మెరైన్ బీచ్ ఒకటి ఎర్నాకుళంలో. అండ్ క్వీన్స్ వే అని ఒక వే ఉంటుంది. ఇప్పుడు మెరైన్ రోడ్డు అండ్ క్వీన్స్ వే దగ్గరికి వెళ్తున్నాం అనమాట. అక్కడ చూద్దాం, వైబ్ బాగుంటుందని చెప్పాను కదా ఈవినింగ్ టైంలో. సో టైమ్ ఈజ్ ఆల్మోస్ట్ గెటింగ్ అరౌండ్ 5-5:30. సో లెట్స్ సీ వాట్స్ వీ క్యాన్ కుక్ దేర్. ఓకే, లెట్స్ గో.
గైస్ వీఆర్ ఫైనల్లీ అట్ మెరైన్ డ్రైవ్ అగైన్. సో మార్నింగ్ ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికే వచ్చాము. అండ్ ఇలా వెళ్తూ ఉంటే కనుక ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ సెంటర్స్ ఉంటాయి. క్రూజ్ షిప్లు ఉంటాయి కదా, క్రూజ్ షిప్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ ఉంటాయి అన్నమాట. అక్కడ ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే యూ కెన్ గో అండ్ చెక్అవుట్ విత్ దెమ్. అండ్ దిస్ ఈజ్ మినార్ క్రూజ్ కొచ్చిన్ అంట. ఇలాంటివి చాలా ఉంటాయి, 2-3 వరుసగా ఉన్నాయి. సో ఇలాంటి ప్లేసెస్తో ఆగితే కనుక మీకు క్రూజ్లో ఎక్కించుకుని దిల్ టేక్ యూ ఫర్ అ డ్రైవ్. సో యాక్చువల్లీ ఇప్పుడు క్రూజ్ టైమింగ్స్ లేవు. మార్నింగ్ 11 to 2 PM ఒక క్రూజ్ ఉందంట. మళ్ళీ ఈవినింగ్ 5 PM to 9 PM ఒక క్రూజ్ ఉందంట. పర్ హెడ్ 2200 ఛార్జ్ చేస్తున్నారు. అన్నీ మీకు ఇంతకు చూపించాను కదా, అవన్నీ ఇంక్లూడ్ అవుతాయి. అండ్ లంచ్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. అంటే టీ స్నాక్స్ అన్లిమిటెడ్ ఉంటాయంట. సో ఈ లోపల సరే ఇలాగ లేదు, ఒకసారి సరదాగా చూపిస్తాను లోపలికి రండి అంటే సో క్రూజ్ లోపలికి వెళ్తున్నాం అనమాట. దిస్ ఈజ్ ద ఎంట్రీ. 16 to 20 kilometers సీలోకి తీసుకెళ్తారంట. కంప్లీట్గా మనల్ని సీవ్ మెరైన్ డ్రైవ్లోకి తీసుకెళ్తారు. అండ్ దిస్ ఈజ్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ క్రూజ్ అంటే జనరల్గా అందరూ ఊహించేటట్టుగానే యాక్టివిటీస్, లైవ్ సింగింగ్, డీజే, డాన్సర్స్, అండ్ లోపల స్నాక్స్, డ్రింక్స్, ఆల్కహాల్ ఎలా లేదు. ఓన్లీ లంచ్ ఎలా ఉంటుంది, అండ్ టీ స్నాక్స్ ఎలా ఉంటుంది, అండ్ సాఫ్ట్ డ్రింక్స్ ఎలా ఉంటాయి అన్నమాట. బోట్ ఫ్రంట్ లోపలికి వచ్చాము. దిస్ ఈస్ ద వే. దిస్ ఇస్ అ క్యాబిన్, కెప్టెన్ పైలట్ క్యాబిన్ ఇది. సో మనోళ్ళు చాలా లోపలికి తీసుకొచ్చాడు చాలా పొలైట్గా. అండ్ దిస్ ఈస్ ద క్రూజ్, ఏసీ క్రూజ్ ఇది. దిస్ ఈస్ కంప్లీట్లీ క్లోజ్డ్ అండ్ దిస్ ఈజ్ ఏసీ క్యాబిన్ అనమాట. సో ఏసీ క్యాబిన్లో కూర్చుంటారు, లైవ్ మ్యూజిక్ ప్లే చేస్తారు, లైవ్ బ్యాండ్ ఉంటుంది, అండ్ మ్యాజిక్ షోస్ ఉంటాయి, ఇంకా గేమ్స్ అవి ఆడిస్తారనమాట. ఇది పైన ఎంటర్టైన్మెంట్ ఏరియా. సో కింద మనకి ఫుడ్ అన్నీ దొరుకుతాయి అనుకుంటా. చూద్దాం పదండి. డైనింగ్ ఏరియా అంట. ఇక్కడ అందరికీ మీకు దొరికే స్నాక్స్ కింద నుంచి తీసుకొని వస్తారు. స్నాక్స్ అన్నీ తీసుకొని వచ్చి పైన పెడతారనమాట. ఇక్కడ కూర్చుని వాడు ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. ఇదంతా ఫ్రీ ప్లేస్. సో దే విల్ టేక్ యూ ఇన్సైడ్ ద సీ అప్ టు 20 kilometers వరకు తీసుకుని వెళ్తారు. మోస్ట్లీ 25, ఒక్కొక్కసారి 30 కూడా వరకు తీసుకెళ్తారంట. ఇక్కడ ఉన్న వాటిల్లో ఇదే పెద్ద క్రూజ్ అంట. సో హ్యాపెనింగ్ ఎక్కువ ఉన్న క్రూజ్ ఇదేనంట. ఇది క్లాసిక్ క్రూజ్ అంట ఈ క్రూజ్ పేరు. నైస్ కంప్లీట్లీ బ్యాక్ సైడ్ ఆఫ్ ద డెక్ ఇది ఇలా ఉంది. నైస్ బ్రో, చాలా బాగుంది. వైబ్ సేమ్ గోవాలానే ఉంది. దిస్ ఈజ్ లుక్ సో కూల్. బాగుంది, చాలా బాగుంది. సో బ్యాంకెట్ హాల్ అది ఆ వెనకాల ఉంది, కానీ ఇక్కడ మేకప్ రూము, డ్రెస్సింగ్ రూమ్ అన్నీ ఉన్నాయి. ఎవరైనా వెడ్డింగ్స్ కానీ లేదా బర్త్డే పార్టీస్ కానీ ఏదైనా చేసుకోవాలనుకుంటే దిస్ విల్ బీ అ గుడ్ చాయిస్. దిస్ డ్రెస్సింగ్ రూమ్ అండ్ మేకప్ రూమ్ కానీ ఏమైనా. ఇది డీజే ప్లేస్. ఇది డీజే ఒక ఈవెంట్ జరుగుతున్నప్పుడు డీజే ప్లే చేసే రూమ్ ఇది. వావ్, డ్రింక్స్ అవి పెట్టుకున్నప్పుడు బార్ కౌంటర్ ఇక్కడ ఉంది. లైవ్ డీజే ఉంటుంది బ్యాంకెట్ హాల్ కింద కూడా. అంటే మొత్తం క్రూజ్ మొత్తం కూడా మీరు దీన్ని ఈవెంట్కి, వెడ్డింగ్ కానీ బర్త్డే పార్టీకి కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ముందుగా బుక్ చేసుకోవాలంటున్నారు. ఏంది భయ్యా మెరైన్ డ్రైవ్ అని తెగ చెప్తారు కొచ్చిలో. ఏ బొక్క లేదు ఇక్కడ. నేను మా ఊళ్ళో హాస్టల్ నుంచి వచ్చిన కుర్రోళ్ళు చెప్తే ఏమీ లేదు ఇక్కడ. షాప్స్ ఉన్నాయి, జనాలు లేరు. చూడండి ఎలా ఉందో. దిస్ ఈజ్ మెరైన్ డ్రైవ్. వాట్ ఈస్ దిస్ కొచ్చి? యూ మేడ్ మీ సో డిసప్పాయింటెడ్. సో ఎవరు లేరు, పెద్ద వైబ్ ఏం లేదు. ఈవినింగ్ 5:36 వరకు చూసాం, అక్కడ తిరిగారు. అండ్ కొంచెం చీకటి పడ్డాక లైట్స్లో బాగుంటుంది అంటే వెయిట్ చేసి కొంచెం అక్కడ రెస్ట్ తీసుకుని, ఎందుకంటే మార్నింగ్ నుంచి నడుస్తూనే ఉన్నాం కదా, కాళ్ళు పీకేస్తుంటే కొంచెం జ్యూస్ తాగి రిలాక్స్ అయ్యాము. బట్ దిస్ ఇస్ నథింగ్ మచ్ హియర్. సో మెరైన్ డ్రైవ్ హెస్ టోటలీ డిసప్పాయింటెడ్ సార్. సో లెట్స్ సీ, చూద్దాం. క్వీన్స్ వే ఒకటి ఉంది ఇక్కడ నుంచి ఒక 2 to 3 kilometers దూరం ఉంది. మేము మెరైన్ డ్రైవ్ నుంచి అలా వాక్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాము. సో వీ డెంట్ ఫైండ్ ఇన్ ఇంట్రెస్టింగ్. మేబీ చూద్దాం. క్వీన్స్ వేలో ఫుడ్ కోర్ట్స్ ఉంటాయంట, లోకల్ సైడ్ ఫుడ్ మాల్స్ ఉంటాయంట. చూద్దాం అక్కడికి వెళ్ళాక. ఓకే డ్యూడ్స్, ఫైనలీ అట్ ద క్వీన్స్ వే వాక్ అంట. దిస్ ఈజ్ సేమ్ లైక్ వైజాగ్ ఆర్కే బీచ్ వైబ్. అది బాగుంది. పక్కనే హోటల్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడుతున్నారు. ఒక రోడ్ సైడ్ అటు ఇటు కూడా ఫుడ్ షాప్స్ అన్నీ ఉన్నాయి. బాగుంది, వైబ్ అయితే చాలా బాగుంది.
షాప్స్ అవి బాగున్నాయి, అటు ఇటు కూల్ ఉన్నాయి. వైబ్ అంతా చిల్ అవుతున్నారు ఇక్కడ. కుర్రోళ్ళు యూత్ అంతా కూర్చుని హ్యాపీగా ఈవినింగ్ చిల్ అవుతున్నారు. అంతే, దెర్ ఇస్ నథింగ్ మచ్ అబౌట్ క్వీన్స్ వే ఆల్సో. పెద్దగా అంత గొప్పగా ప్లేసెస్ ఏం లేవు ఇక్కడ చూడడానికి. సింపుల్ సిటీ.